ఫ్రెండ్స్, శుభోదయం. అందరూ మంచిగున్నారా? స్నేహితులారా, ఈరోజు ఆదివారం, ఎంతో సెలవు దినము. ఓకే, ఈ పర్వదినాన్ని ప్రదర్శించుకొని నేను ఫేవరిజం, ఈక్వలిజం మీద మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న చూస్తే భారతదేశంలో 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఎందుకోసం అంటే మాకు స్వతంత్రం వచ్చిందని. ఈరోజు యూఎస్లో చూస్తే అందరూ కూడాను టెల్ ఏ జోక్ అని చెప్పేసి ఆ యొక్క దినాన్ని జరుపుకుంటూ ఉంటున్నారు. సో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. చెప్పిన తర్వాత నిజంగా నేను చెప్పింది జోకా సీరియస్ అని మీరు అర్థం చేసుకోవాలి. జోక్ అయితే నవ్వండి, సీరియస్ అయితే మారుదాం. ఏంటంటే మనం భారతదేశంలో చూస్తే క్యాస్టిజం, కాస్టిజం, కలరిజం, రియలిజం, రేసిజం, మేబీ రేసిజం ఈజ్ తక్కువ. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే కలరిజం అంటే మరి వాళ్ళకున్నటువంటి మరి యొక్క స్కిన్ కలర్ని బట్టి గ్రూపులు ఫామ్ అవటం తర్వాత క్యాస్టిజం అంటే మరి ఒక కుల వ్యవస్థ అనేటువంటిది మరి చాలా భయంకరంగా ఉంది. ట్రెడిషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ కుల వ్యవస్థ. పెద్ద కులం వాడే ఉండాలి, పెద్ద కులం వాడే వెళ్ళాలి ప్రపంచాన్ని, పెద్ద కులం వాడే అన్నీ అనుభవించాలి అని. ఆ తర్వాత వాట్ యు కాల్డ్ నాట్ రియలిజం, సో ఫేవరిజం సో ఇలా సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకండి ఇవన్నీ అంటే ఎస్పెషల్లీ క్యాస్టిజం, కాస్టిజం చూస్తే భారతదేశం అంతా భయంకరంగా పాడైపోయింది. వాట్ ఈస్ ద రియలిజం అంటే, లేదంటే రియలిజం అంటే రియల్గా ఏముంది అనేటువంటిది నమ్మాలి. అట్లా ఏంటంటే మనకి మరి 200 సంవత్సరాల కంటే ముందు లేదా 250 సంవత్సరాలకు ముందు స్వతంత్రం వచ్చింది. బ్రిటిషర్స్ అందర్స్ని క్విట్ ఇండియా అని చెప్పి అనేక మూమెంట్లు పెట్టుకొచ్చి గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, లాలా లజపతి రాయ్, ఇట్లా అందరూ చాలామంది, మరి రాజారావు మోహన్ రాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీరందరూ కూడాను మరి భారతదేశ స్వాతంత్రం కోసము అలాగే మరి కాన్స్టిట్యూషన్ కోసము కష్టపడ్డారు. వారందరూ ఎన్నో చేశారు. చేసినప్పటికీ కూడాను మరి ఇప్పటికీ 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన మనందరం కూడా మరి ఆ యొక్క ఉన్నటువంటి వెట్టి చాకిరి నుంచి, లేదంటే వేరే వాళ్ళు ఎవరో మనల్ని డిస్క్రిమినేషన్ చేస్తూ మరి చిన్నచూపు చూస్తూ ఉంటున్నప్పుడు మనందరం కూడాను ఆనందిస్తూ ఉంటున్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వ్యవస్థ, కుల వ్యవస్థ కానీ, ఓకేనా, లేదంటే పెద్ద క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వ్యవస్థ కానీ, లేదంటే ఎక్కువ మనీ ఉన్నటువంటి వాడిని మరి చిన్న చూపు చూడటం, చిన్న వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, ఆ విధంగా మరి ఆ క్యాపిటలిజం, మరి ఎవరి దగ్గర అయితే మరి ఎక్కువ ఉంటుందో మనీ, మరి వాడే గొప్ప అని ఇవన్నీ చూస్తున్నప్పుడు, అలా కొన్నిసార్లు వస్తే కమ్యూనిజం లేదనుకోండి. సో ఈ విధంగా అన్నీ చూస్తున్నప్పుడు స్వతంత్రం వచ్చింది అని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతవరకు నిజం ఉంది? ఓకే, మరి ఎవరైతే భారతదేశం కోసం మరి ఆ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వారందరి కళ నెరవేరిందా? విత్ దిస్ ఐ వాంట్ టు థింక్